ఫ్రెండ్స్, తుర్క్యాంజాల్లో ఉన్న ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కడ ఓనర్ గారు ఉన్నారు, ఓనర్తో మాట్లాడదాము. ఇల్లు అయితే చాలా బాగుంది. మనకి డెడ్ అండ్ ఇల్లు ఉంది, అటు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఇటు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, మధ్యలో ఇల్లు ఉంది. ఎగ్జాక్ట్లీ ఇల్లు ఎక్కడ ఉంది, దీని వివరాలు ఏంటి పూర్తిగా అన్నతో మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నారా? హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. అన్న మన ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం చెప్పండి ఒకసారి. నాగార్జున కాలనీ దగ్గర అన్న. నాగార్జున కాలనీలో తుర్క్యాంజాల్ నాగార్జున కాలనీలో ఉంటుంది. పక్కనే బిసైడ్ ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చెప్పండి అన్న? 133 స్క్వేర్ యార్డ్స్ అన్న. ఓకే. ఫేసింగ్ వెస్ట్ ఫేస్ అయితే వెస్ట్ ఫేస్ 24x50 సైజు. G+1 కన్స్ట్రక్షన్ చేసినాం అన్న. కింద వచ్చేసి 1 BHK, పైన వచ్చేసి 2 BHK. పార్కింగ్ 2 కార్స్ ప్లస్ 4 వెహికల్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏముందన్న? ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, డౌన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఇప్పుడు మనది HMDA లేఅవుట్ అనేది జీపీ లేఅవుట్. రెండు పక్కల HMDA లేఅవుట్స్ ఉన్నాయి. అవునన్న, రెండు. ఒకటేమో HMDA లేఅవుట్, ఇంకొకటేమో విల్లాస్ HMDA లేఅవుట్ ఉంది. ప్రైస్ ఎంత చెప్తున్నా దీనికి? దీని ప్రైస్ వచ్చేసి అన్న 99 lakhs చెప్తున్నాం అన్న. ఏమైనా తగ్గుతుందా అన్న? నెగోషియబుల్ అన్న, తగ్గుతుంది. బ్యాంక్ లోన్స్ వస్తాయన్న? బ్యాంక్ లోన్స్ ఫుల్ కూడా వస్తుంది అన్న, బేస్డ్ ఆన్ ది శాలరీ. ఫుల్ లోన్ కూడా రావచ్చు. ఫ్రెండ్స్, విన్నారు కదా, అన్న అయితే పూర్తి వివరాలు చెప్పారు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, గేట్ కూడా చాలా స్ట్రాంగ్ గేట్ పెట్టడం జరిగింది. మంచి ర్యాంప్ ఉంది. మన ముందు 30 feet రోడ్డు. ఓనర్గా అయితే మీకు అన్ని వివరాలు చెప్పారు కదా. పార్కింగ్ చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే విశాలంగా ఉంది. 2 కార్లు 4 బైకులు అయితే ఈజీగా పడతాయి. ఇవి పైకి రావడానికి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా మంచి గ్రాంట్ వేయడం జరిగింది. అటు పక్కన మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా బాగుంది. చుట్టూ మొత్తం హౌసెస్ ఉన్నాయన్నమాట. మంచి లొకేషన్ ఉంది. సాగర్ హైవే నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోరు, ఇది వచ్చి సంపు. మనకి బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా ఉంది. చూసుకోవచ్చు, ఇది మనకి సెట్ బ్యాక్ కలిసి వస్తుంది అనమాట. అంటే క్రాస్కి వచ్చింది. అటు పక్కన పార్కు ఉంది కాబట్టి మనకి 60 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ కలిసి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, దీని గురించి పూర్తి వివరాలు మీకు ఓనర్ కాల్ చేసినప్పుడు తను మీకు ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1 BHK పోర్షన్ చూద్దాము. ఇదే 1 BHK పోర్షన్. మంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు. కింద రెంట్ ఇచ్చి మంచి మనం ఫ్యామిలీతో పైన ఉండొచ్చు అనమాట. ఇందులో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ కిచెన్ ఉంది, పూజ గది ఉంది. ఇటు పక్కన మనకి హాల్ చూసుకోవచ్చు, మంచి టీవీ పాయింట్ ఉంది. మంచి ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది. ఇటు ఒక విండో ఉంది, అటు ఒక విండో ఉంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు, ఫస్ట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకి బాత్రూమ్ ఉంది. చూడొచ్చు, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూము. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గానే ఉంది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్ ఉంది, విండో ఉంది. మనకి కబోర్డ్ చేయించుకుంటూ కూడా మంచి రెడీగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. మీరు చూసుకోవచ్చు, ఈ మన ఇంటి ముందు ఏదైతే స్థలం ఉందో 30 feet రోడ్ కాకుండా అదనంగా మనకు ప్లేస్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఇటు పక్కన విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ఇది కూడా ఒక కమ్యూనిటీ. అటు పక్కన మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్క్ కటింగ్స్ పోను మనకు కొద్దిగా ప్లేస్ కలిసి వస్తుంది. అది మనకు అడ్వాంటేజ్. మనకు ప్లేస్ మంచిగా కలిసి వస్తుంది. వెనక కూడా ఒక 60 స్క్వేర్ యార్డ్స్ కలిసి వస్తుంది. అది కూడా పార్క్ రావడం వల్ల అట్లా కలిసి వస్తుంది మనకి. బాల్కనీ ఏరియా అయితే చాలా బాగుంది. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మెయిన్ డోర్ కూడా మంచి టేక్ కుర్తో చేయించడం జరిగింది. హాల్ చూసుకోవచ్చు, హాల్ అయితే మంచి విశాలంగా ఉంది. మనకు పెద్ద పెద్ద విండోస్ 2 ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, టీవీ పాయింట్ అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది కిచెను, ఇది బాత్రూమ్, కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. 6x6 మంచి ఈజీగా పడుతుంది. మంచి ప్లానింగ్తో చాలా అద్భుతంగా కట్టారు. అయితే ఓనర్కి ట్రాన్స్ఫర్ అయిందంట. తను TCS ఎంప్లాయ్ నానక్రమ్ గూడాకి ట్రాన్స్ఫర్ అయిందంట, అందుకే అమ్ముతున్నారు. ఇది చూసుకోవచ్చు, చిన్న పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ అయితే చాలా బాగుంది. 2 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇది మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీకి కింద రెంట్ ఇచ్చుకొని పైన ఉండే విధంగా మంచి 2 పిల్లలతో సరిపోయే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఇందులో కూడా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీకు ఒక
60 స్క్వేర్ యార్డ్స్ కలిసి వస్తుందని చెప్పాను కదా, చూసుకోవచ్చు మీరు. ఇగో ఇదే 60 స్క్వేర్ యార్డ్స్ మనకు కలిసి వస్తుంది అనమాట. మంచి గార్డెన్ చేసుకొని 2 బెంచ్లు వేసుకుంటూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పార్క్ క్రాస్ ముక్క రావడం వల్ల ఇట్లా మనకు కలిసి వచ్చిందనమాట. సో ఇది మ్యాటరు. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఓనర్ అయితే చెప్పాడు ప్రైస్